హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 31వ భాగాన్ని వినేద్దాం. నేనేమన్నాను? మిమ్మల్ని అప్పుడు కూడా నాతో పాటు వచ్చేయమనే కదా చెప్పాను అంది అత్త. హా, నన్ను వచ్చేయమని చెప్పావు. మరి నా కూతురు తన కూతుర్ని తీసుకొని రావద్దని నువ్వు చెప్పలేదా అంది అమ్మమ్మ. హా, చెప్పాను. నాకేంటి అవసరం మీ కూతుర్ని వాళ్ళ కూతుర్ని చూడటానికి? నేను పెళ్లి చేసుకుంది మీ అబ్బాయిని మాత్రమే, మీ కుటుంబాన్ని కాదు అంది అత్త ఆవేశంగా. మరి అదే అమ్మాయి ఇచ్చిన వస్తువులు ఎందుకు తీసుకున్నావు? నేను అడిగానా? మీ అమ్మాయే ఇచ్చింది. డబ్బు ఎక్కువై తను ఇచ్చేవాటికి కూడా నన్నే సమాధానం చెప్పమంటారైతే అంది అత్త. డబ్బు ఎక్కువ ఇచ్చిందా? తెలియదులే నాకు. అయినా నీ కొడుకు పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చి పడింది. ఎప్పుడో చనిపోయిన నా కూతురు గురించి మాట్లాడతావే అంది అమ్మమ్మ. సరే, నా కొడుకు పెళ్లి గురించే మాట్లాడతాను. నాకు అసలు ఇష్టం లేదు అంది. ఏ? ఆ అమ్మాయి ఎవరో ఏంటో అలా ఎలా చేసేసుకుంటాను? ఎవరో ఏంటో అంటే వాడితో కలిసి చదువుకుందని చెప్తున్నాడు కదా, అవేవీ తెలియకుండానే ఇష్టపడతాడు అంటావా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గ్రేడ్ 3 ఉద్యోగం చేస్తున్నాడు. డూ ఏంటి? అతను ఏమైనా నీ సొంత అన్నయ్య అంది అమ్మమ్మ. వాళ్ళకి వీళ్ళకి మర్యాద బాగానే ఇస్తారు. ఇంట్లో కొడుక్కి కోడలికి మాత్రం ఇవ్వలేరు అంది అత్త ఆవేశంగా. నేను మర్యాద ఇవ్వందాన్నే అయితే నలుగురిలో నీ గురించి చెప్పేదాన్ని, మనవరాల్ని నీ ఇంటికే పంపించేదాన్నే కాదు అంది అమ్మమ్మ. ఇక ఇవన్నీ అనవసరమండి. వివేక్కి ఆ అమ్మాయిని ఇచ్చి చేయడానికి నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి అసలు మా వివేక్ రేంజ్కి తగిన అమ్మాయే కాదు. మా వాడికి ఎలాంటి సంబంధాలు వచ్చాయో తెలుసా అంది అత్త. మరి అన్ని మంచి సంబంధాలు వచ్చాక కూడా ఇంకా చదువు కూడా పూర్తవని పండు కోసం అవన్నీ వదులుకున్నావా? ఆస్తి కోసం వదులుకున్నావా? హా, అవును. ఆయన మేనకోడల్ని చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుందని అనుకోవడం తప్ప మీరెలా అనుకోవడం లేదు అంది అత్త. ఆస్తి కలిసి వస్తుందని అనుకోవడం తప్పు కాదు, కానీ ఆస్తి కోసమే ఇద్దరిని విడదీయడం తప్పు. అయినా ఆ పిల్లకి ఆస్తులు లేవని నీకెవరు చెప్పారు అంది అమ్మమ్మ. ఎంతేంటి, పండు తీసుకొచ్చే ఆస్తిలో పావు వంతైనా ఉన్నాయా? అందులో ఆవిడికి తోడు ఒక అన్నయ్య అంది వెట్టకారంగా. వివేక్, శ్రీజ ఒక్కసారి రండి అంది అమ్మమ్మ గట్టిగా. అప్పటి వరకు మూసున్న డోర్కి చెవులానించి వాళ్ళ మాటలు వింటున్న వాళ్ళం కాస్త వెనక్కి వెళ్ళి సర్దుకుని నేను లోపల కూర్చున్నాను. అక్క వాళ్ళు బయటికెళ్లారు. ఈవిడికి ఒక పక్క కులం పిచ్చి, ఒక పక్క ఆస్తి పిచ్చి పట్టుకుంది. ఇక నేను ఎన్ని విధాలుగా చెప్పినా వినదు. మీ నాన్న చూసావుగా ఎలా నించున్నాడు. వాడు ఎప్పటికీ జీవితంలో మీ అమ్మ గీసిన గీత దాటి బయటకొచ్చి నీ వైపు నిల్చోవడం జరగదు. ఇక నీ సంగతి నువ్వే చెప్పాలి అంది అమ్మమ్మ. అమ్మ, శ్రీజ అంటే నిజంగా ఇష్టం నాకు అని బావ ఏదో చెప్పబోతుంటే మొహం పక్కకు పెట్టుకుని, నేను నా నిర్ణయం ఆల్రెడీ చెప్పేశాను వివేక్. నువ్వు పండుని పెళ్లి చేసుకుంటానని చెప్తే ఈ క్షణమే ఒప్పుకుంటాను నేను, అంతే పంతంగా చెప్పింది అత్త. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను అది నా కూతురుతో సమానమని. అలాంటిది ఛీ అన్నాడు బావ. మా ఇష్టంతో నీకు పని లేదనుకుంటే నువ్వు మా నుండి నీ వారసత్వపు ఆస్తిని కూడా ఆశించకు. అక్కర్లేదు అన్నాడు బావ. అయితే ఒక పని చెయ్యి, అదే పని లాయర్ గారిని పిలిపిస్తాను. బాండ్ పేపర్స్ మీద రాసి సైన్ చెయ్యి. ఇక్కడే నీ సానుభూతి పరులు అందరూ ఉన్నారు కదా. ఈ అమ్మాయి రేపొద్దున మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరిగి విడిపోయినా నీకు పుట్టబోయే పిల్లలకి మాకు ఎటువంటి సంబంధం ఉండదు. చాలా స్థిరంగా చెప్పింది అత్త. ఏం మాటలవి? శుభమా అని పిల్లలు పెళ్లి చేసుకుంటుంటే అంది అమ్మమ్మ కోపంగా. తెలియాలండి, మళ్ళీ రేపొద్దున నన్ను అడగడానికి తనకి ఛాన్స్ ఇవ్వను అంది అత్త. అవసరం లేదు. నేను బ్రతుకున్నంత వరకు నేను వాళ్ళకి తోడుగా ఉంటాను. నువ్వేం రావక్కర్లేదు. ఎప్పుడు పిల్లలతో ఇలాంటి మాటలు మాట్లాడకు అంది అమ్మమ్మ. సరే, రమ్మనండి ఆ లాయర్ గారిని. ఆ పని కూడా అయిపోతే నెత్తిన గంగనీళ్ళు జల్లుకుంటాం అంది అత్త. ఎందుకు అంత పెద్ద మాటలు? ఆ అమ్మాయి చక్కగా చదువుకుంది. రేపో ఎల్లుండో ఉద్యోగం వస్తుంది. అనుకువగా ఉంది. ఇంకా ఏం కావాలి? ఆ మాత్రం పిల్లలకి తిండి పెట్టుకోలేమా? ఆస్తి ఆస్తి అంటూ. ఆస్తి విషయంలో పక్కకెళ్తానండి. కులం ఎంతోమంది పెళ్ళిళ్ళు దగ్గర నుండి చేశాను. అలాంటిది నా కొడుకే కులం తక్కువ పెళ్లి చేసుకుంటే నేనెక్కడ తలెత్తుకొని తిరగాలి? నేను ఒక టీచర్ని. రేపొద్దున స్కూల్లో ఎవరైనా ఆపే హక్కు నాకు ఎవరిస్తారు అంది అత్త. నువ్వు మర్చిపోతున్న ఇంకొక విషయం చెప్పనా? నేను ఒక టీచర్ని. ఒక చక్కటి టీచర్కి గౌరవం వాళ్ళ వ్యక్తిత్వ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో ఏం జరుగుతుందో పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా టైంకి సిలబస్ అర్థమయ్యేలా చెప్పే ఒక టీచర్ మాత్రమే. కానీ నీ కొడుక్కి ఒక తల్లి కావాలి. తను తప్పొప్పులు తరదిద్దే తల్లి, కుటుంబాన్ని నడిపే తల్లి, తన భార్యని కంటికి రెప్పలా కాపాడే తల్లి.
నువ్వు టీచర్గా గెలవాలని అనుకుంటూ తల్లిగా ఓడిపోతున్నావేమో ఆలోచించి సమాధానం చెప్పు అంది అమ్మమ్మ. మీరెన్ని చెప్పినా నాకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదండి. ఇక వేరే మాటలు అనవసరం. వాడు మీ అండ చూసుకున్నాడు. మా మాట వినడు సరే. ఇక నేనేం చేయలేను అంది అత్త. వచ్చిన దగ్గర నుండి నోరు కూడా ఎత్తవేం నువ్వేమంటావైతే అని మావయ్యని అడిగింది అమ్మమ్మ. ఆల్రెడీ మా ఉద్దేశం ఏమిటో చెప్పింది కదమ్మా అన్నాడు మావయ్య. ఇక ఏం మాట్లాడకుండా మా లాయర్ గారికి ఫోన్ చేసింది అమ్మమ్మ ఇంటికి రమ్మని. ఆయన వచ్చేంత వరకు పక్కపక్కన కూర్చున్నారు అక్క బావ. లాయర్ గారు వచ్చి వీళ్ళ మాటలన్నీ విని కావలసినవి రాసి సైన్లు తీసుకుని వెళ్ళిపోయారు. రేపొద్దున నీ పెళ్లి చెడిపోయి నువ్వు ఒక్కడివే అయిపోతే నీకు ఒక అమ్మ నాన్న మిగిలే ఉన్నారని మర్చిపోకు వివేక్ అంది అత్త. ఒక్క మాటమ్మా, నువ్వు అన్నట్టు మా పెళ్లి చెడిపోయే రోజే వస్తే ఆ రోజు నీ కొడుకు ఇక బ్రతికి లేడని నువ్వు ఫిక్స్ అయిపో అన్నాడు బావ. వివేక్, ఎందుకు ఈ అధిక ప్రసంగనలు, ఆగు అని బావనాపి కూర్చుంది అమ్మమ్మ. నా మనస్ఫూర్తిగా మీ మనవరాలు ఒక వెధవని ప్రేమించి పెళ్లి చేసుకుని మీ పరువు తీయాలని కోరుకుంటున్నాను అంది అత్త. ఆ మాట వినగానే ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ చచ్చిన లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని మాత్రం ఫిక్స్ అయ్యాను నేను. నీ మాటలు నా మాటలు నిజమైపోతే మన మధ్య ఈ గొడవే ఉండదులే. కానీ పంతులు గారిని కనుక్కొని పెళ్లి ముహూర్తం చెప్తాను, వచ్చి ఆశీర్వదించి వెళ్ళు అంది అమ్మమ్మ. నేను చచ్చినా రాను, మీరెలా చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళిపోయింది అత్త. ఆ వెనకే మామయ్య కూడా. అమ్మమ్మని ఒక పక్క అక్క, ఒక పక్క బావ గట్టిగా పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంటే ఇద్దరి తలల మీద చెయ్యేసి కోపంలో మాటలు అలానే వస్తాయి, అన్నీ సర్దుమణుగుతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంతమందిని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నామంటే రేపొద్దున వాళ్ళు మనల్ని చూసి అయ్యో పిల్లలు ఎంత నిజాయితీగా ఉన్నారు అనుకుని మీ దగ్గరికి రావాలే కానీ మీరు విడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంది అమ్మమ్మ. సరే అన్నట్టు తలూపారిద్దరు. మీరేం ఇవన్నీ మనసులో పెట్టుకోకండి అని మా ముగ్గురికి ఒక 100 సార్లు చెప్పి నేను పంతులు గారితో మాట్లాడతాను, నన్ను గుడి వరకు దింపిరా పండు అంది. సరే అని ఎదురింటి అక్క దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొచ్చి అమ్మమ్మని గుడి దగ్గర దింపేసి వచ్చాను ఇంట్లోకి. మౌనంగా అక్క ఒళ్ళో పడుకున్నాడు బావ. వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను వెళ్ళిపోతుంటే దా అంది అక్క నన్ను చూస్తూ. నేను కూడా వెళ్ళి అక్క పక్కన కూర్చుని షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం అన్నాను. చిన్నగా నవ్వి మీ బావ చేస్తాడులే మనకి షాపింగ్ వైజాగ్లో అంది అక్క. ఓయ్, మీ ఆడవాళ్ళ షాపింగ్ నాకేం తెలుసు అన్నాడు బావ. మీ ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఏంటి దాని అర్థం? తల్లి, నా ఉద్దేశం అది కాదు. అంటే నీకు నచ్చే కలర్సు, డిజైన్సు, ప్రింట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరే చూసుకుంటే బాగుంటుందని. సరే, అయినా గుడిలో పెళ్ళి కదా, ఎక్కువ చీరలు అవి కూడా తీసుకోను, ఒకటో రెండో చాలు అంది అక్క. మేమిద్దరం పిన్ ఓపెన్ చేసి శారీస్ కోసం ఇన్స్పిరేషన్ చూస్తుంటే వివేక్, రేపు సెలవు పెట్టడం అవుతుందా నీకు ఇంట్లోకి వస్తూ అడిగింది అమ్మమ్మ. వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటానులే నాని, ఏ అన్నాడు. ముహూర్తం 4 రోజుల్లో ఉంది. మన రాములవారి గుడిలోనే పెళ్ళి. మీ ఫ్రెండ్స్ని పిలవడం మీకు ఇష్టమైతే పిలవండి. భోజనాల దగ్గర నుండి అన్నిటికీ మన ఊర్లో వాళ్ళే ఉన్నారు. రేపు మీ ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేయాలి, ముహూర్తం రాటా వెయ్యాలి అంది అమ్మమ్మ. అంత త్వరగానా? షాక్ అయ్యాను నేను. తప్పదు, ముహూర్తాలు లేవు మరి అని శ్రీజ బాలు వాళ్ళ అమ్మకి చెప్పాను. నీతో పాటు వస్తుంది. పక్క టౌన్లో ఈ సారీకి బట్టలు తీసుకో, పెళ్ళికి వైజాగ్లో కొనుక్కుందులే. వివేక్కి ఒక పంచక కండువా తీసుకొనిరా. ఇంకా లిస్ట్ అంతా రాసిస్తాను, తీసుకొని వచ్చేయండి. నేను మిగతా పనులు చూస్తాను అంది అమ్మమ్మ. సరే నేను తలూపింది అక్క. నీకేది నచ్చితే అది తీసుకో, ఖర్చు గురించి వెనకాడద్దు. బంగారం షాపింగ్కి రేపు ఈ పని అయ్యాక వెళ్దాం అంది అమ్మమ్మ. అయ్యో అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఏమీ వద్దు. మీరు దగ్గరుండి గుడిలో మా పెళ్లి చేయండి చాలు. ఇక మా జీవితానికి కావాల్సినవి మేమే ఎలాగోలా కొనుక్కుంటాం అంది అక్క. నేనెప్పుడు నువ్వు పండు నాకు వేరు అనుకోలేదు శ్రీజ. ఏం పర్వాలేదు, మీ అమ్మమ్మ దగ్గర ఆ మాత్రం డబ్బుందిలే అని నవ్వి తయారవ్వో అంది శ్రీజ అక్కని. ఇదిగో, మీ ఇద్దరు ఖాళీగా ఉండడం కాదు, తోటకు వెళ్ళి కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలు, తాటి ఆకులు, పువ్వులు అన్నీ తీసుకురండి. తోటమాలి వాళ్ళ ఆవిడ్ని పిలుచుకొని మీతో పాటు తీసుకురండి. శుభ్రంగా వాళ్ళైతే పందిరి చేసి పెడతారు అని. ఇంకా ఏమైనా కావాలంటే చెప్తాను, మీ ఇద్దరు తిరుగుతూ ఉండాల్సిందే అంది అమ్మమ్మ. అక్కడ మొదలైంది హడావిడి బావ పెళ్ళికి. నేను బావ ఊరు చుట్టూ తిరిగి అమ్మమ్మ అడిగినవన్నీ తెప్పిస్తే ఇల్లంతా మనుషులను పెట్టి క్లీన్ చేయించి పందిరి వేయించేసింది అప్పటికప్పుడే. క్యాటరింగ్ అక్కర్లేదు, తలోక చెయ్యి వేసి మనమే వండేద్దామని మా వీధిలో వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారట. పాపం బాలుగాడికి లిస్ట్ రాసిచ్చారు అవన్నీ పట్టుకురమ్మని. పండు నువ్విట్రా అంది నన్ను. హా అమ్మమ్మ, మీ అమ్మ బంగారం కొద్దిగా లోపలుంది, అక్కకి ఏది నచ్చితే అది తీసుకొని వేసుకోమని చెప్పు, రేపటికి కొత్తది ఎల్లుండి కొందాం అంది.
సేమ్ అదే మాట అక్కడ చేరవేసి అక్క వద్దు అంటున్నా ఒక 2 తీసిచ్చాను వేసుకోమని. అక్క వాళ్ళ నాన్నగారికి కూడా ఫోన్ చేసి చెప్పేసింది అమ్మమ్మ. వాళ్ళేం మాట్లాడేది కానీ నన్ను పిలిచి మన అడ్రస్ కూడా పెట్టు అంది. నేను వాళ్ళకి మా అడ్రస్ కూడా వాట్సాప్లో షేర్ చేసేసాను. ఇక వస్తే వస్తారులే అని. తర్వాత రోజు అక్కని మా ఇంట్లో, బావని బాలు వాళ్ళ ఇంట్లో పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్నిచ్చేశారు. మా ఇంటి ముందు వాళ్ళ పెళ్లికి రాట కూడా వేశారు. అంటే అంతా బాలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరుండి చేశారనుకోండి. అమ్మమ్మ ఎంత చెప్పినా వినకుండా 1000 రూపాయల చీర మాత్రమే కొనుక్కుంది శ్రీజ అక్క. అక్క క్యారెక్టర్ చూస్తున్న కొద్దీ తన మీద గౌరవం పెరిగిపోతుంది నాకు. టిఫిన్కి ఉప్మా, మధ్యాహ్నం భోజనాలకి అన్నం, పప్పు, వంకాయ, పకోడీ కూర, పులిహోర, బూరెలు, సాంబార్, అప్పడాలు ఎవరికి నచ్చినవి వాళ్ళు టకటకా చేసేశారు. చుట్టాలందరికీ మా వైపు నుండి తప్పు లేకుండా అమ్మమ్మ చెప్పిన అత్తకి భయపడి ఎవ్వరూ రాలేదు. నానమ్మ తాతయ్య రాలేకపోయినా వాళ్ళ బ్లెస్సింగ్స్ మాత్రం పంపించారు. రిషి వాళ్ళ పేరెంట్స్ పెళ్ళికి వస్తామని చెప్పారు. బావకి పేరెంట్స్గా వాళ్ళే కూర్చుంటామని అభయం కూడా ఇచ్చేశారు. ఆ పనులు అయిపోయిన తర్వాత రోజే షాపింగ్కి తీసుకెళ్ళి అక్క వద్దన్న బంగారం బట్టలు కొనిపెట్టింది అమ్మమ్మ. ఫార్మల్గా పిలిచేవాళ్ళు ఎవరూ లేకపోయినా 3 కార్డులు కొట్టించి, ఒకటి దేవుడికి పెట్టించి, ఒకటి అక్క వాళ్ళింటికి, ఒక అత్త వాళ్ళింటికి పోస్ట్ చేయించింది నా చేత. అన్ని పనులు అయిపోయాయి. ఈరోజే వాళ్ళ పెళ్ళి. లంగా ఓని కట్టుకుని పొద్దున్నే తయారైపోయి బావతో పాటుగా గుడికి బయలుదేరాను నేను. గుడిలో వాళ్ళ పెళ్ళి కదా, రూపాక్క పెళ్ళికున్న ప్రొసీజర్ ఏదీ కనిపించలేదు. 1 గంటన్నర సేపు మంత్రాలు చదివేసి ఏదేదో పూజ చేయించేసి అప్పుడు పెళ్లి కుమార్తెను తీసుకురమ్మన్నారు. అక్కని తీసుకుని రూమ్కి వెళ్ళిన నేను షాక్ అయిపోయాను. అమ్మమ్మ అని మళ్ళీ వెనక్కి గుడిలోకి పరిగెత్తాను నేను. ఏంటి అరుస్తున్నావు? నెమ్మదిగా నా పక్కకు వచ్చి అడిగింది అమ్మమ్మ. శ్రీజ అక్క వాళ్ళ నాన్నగారు వాళ్ళు పెద్ద బస్సులో వచ్చారు. లోపల నుండి ఎవరెవరో దిగుతున్నారు అన్నాను. ఏది అంటూ నన్ను పక్కకి లాగి చూసి వాళ్ళకి ఎదురెళ్ళింది అమ్మమ్మ. వెనకే నేను కూడా. అతనేనా? హా, నమస్కారం. నేను మీకు మొన్న ఫోన్ చేశాను కదా అంది అమ్మమ్మ. నమస్కారం. పెళ్లి ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా, అంటే రూటు అది సరిగ్గా తెలియదు కదా, కాస్త లేట్ అయింది అన్నారు అక్క వాళ్ళ నాన్నగారు అపాలజీగా. అయ్యో లేదు, ఇప్పుడే రమ్మంటున్నారు పదండి అని వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తూ శ్రీజ అక్కని తీసుకుని రా అంది అమ్మమ్మ. హా సరే అని లోపలికెళ్ళి అక్కతో పాటు మా ఊరి ఆంటీల వాళ్ళతో పాటు నేను కూడా కలిసి లోపలికి వచ్చాం. అప్పటికే మండపం మీద ఏదో పూజ చేస్తున్నారు రిషి వాళ్ళ పేరెంట్స్, బావ. రిషి వాళ్ళ మమ్మీ పక్కనే కూర్చునింది మంజు అక్క. చక్కగా మంజు అక్క పక్కనే కూర్చుని పెళ్లి తంతంతా చూస్తున్నాను. అనుకున్న దానికంటే 50 మంది ఎక్కువయ్యారుగా. వెంటనే ఆ క్యాటరింగ్ దగ్గరున్న వాళ్ళకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పి వచ్చి కూర్చుంది అమ్మమ్మ కూడా. శాస్త్రోక్తకంగా అన్ని మంత్రాలు చదివి వాటి అర్థాలు చెప్తూ చేయిస్తున్నారు పంతులు గారు. పెళ్ళంటే ఇంతసేపు చేసుకోవాలా అంది అక్క గొణుగుతూ. ఆ మాట వినగానే అక్క చేతి మీద ఒక్కటేసి కామ్గా ఉండమని సైగ చేశారు ఆంటీ. వాళ్ళిద్దరికీ అడ్డుతెర పట్టుకుని అక్క నేను నించునుంటే శ్రీజ అక్క వాళ్ళ పేరెంట్స్ బావ కాలు కడిగి కన్యాదానం చేసి మరీ అప్పగించేశారు అక్కని. శ్రీజ అక్క ఆనందం తన ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది. నిన్నటి వరకు తన ఫేస్లో కనిపించిన దిగులు అసలు లేనే లేదు. ఒక చేత్తో ఫొటోస్ తీస్తున్నాను రిషికి అప్డేట్ చేయడానికి. అక్క వాళ్ళ లవ్ స్టోరీకి అసలే రిషి క్యూపిడ్ కదా. వాళ్ళిద్దరినీ పీటల మీద కూర్చోబెట్టగానే మేమందరం అటు ఇటు విడిపోయి కూర్చున్నాం పెళ్లి తంత్రిని చూస్తూ. నా చేతిని పట్టుకుని కూర్చున్న ఆంటీ వైపే చూస్తూ ఈరోజు మీరు చాలా బాగున్నారత్తా అన్నాను. అవునా, థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వి నువ్వు కూడా చాలా బాగున్నావు అన్నారు. డాడీ కూడా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇవ్వండి. నా చిన్నప్పుడు మన గృహప్రవేశానికి డాడీ ఇలా పంచి కట్టుకుని రెడీ అయినట్టు గుర్తుంది నాకు అంది మంజు అక్క. ఆ మాట వినగానే ముసుముసుగా నవ్వుకున్నాం మేము ముగ్గురం. తాళి కడుతుంటే అటు అక్కకి బావకే కాదు వాళ్ళ కష్టాలు దగ్గరుండి చూసిన నాకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగాయి. 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన పెళ్లి కార్యక్రమానికి స్వస్తి పలికి మొట్టమొదటిగా బయట వాళ్ళకి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి భోజనాలు పెట్టేసి వాళ్ళది అవ్వగానే మిగతా వాళ్ళంతా కూర్చున్నాం బంతి భోజనాలకి. భోజనాలు అవ్వగానే వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు ఇచ్చేసి ఇక మేము బయలుదేరతాం అత్తయ్య గారు అన్నారు రిషి వాళ్ళ మమ్మీ. అప్పుడైనా సుజిత ఈరోజు పొద్దున్నేగా వచ్చారు, రాత్రికి ఉండిపోండి అంది అమ్మమ్మ. లేదత్తయ్య, ఆయనకి నాకు మళ్ళీ రేపు ఈ ఉద్యోగం కూడా తప్పదు కదా, ఇల్లు తెలిసిందే కదా, ఇక మీదట వస్తూ ఉంటాం అని నవ్వి మంచు ఉంటుంది సెలవులేగా, తను సుబ్బు కలిసి వెళ్ళిపోతారులేండి అని అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. పెళ్లి జరుగుతున్నంతసేపు కానీ ఆ తర్వాత కానీ అసలు ఏం మాట్లాడుకోలేదు శ్రీజ అక్క వాళ్ళ పేరెంట్స్. బయట వాళ్ళంతా వెళ్ళిపోవడంతో మేము కూడా ఇంటికి బయలుదేరాం. శ్రీజ అక్క వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతామన్నా ఇంటికి రమ్మని తీసుకొచ్చింది అమ్మమ్మ. మీరే కానీ ఫోన్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అసలు నిజం అర్థమయ్యేదే కాదు మాకు.
మా అమ్మ ఏం తప్పు చేయలేదు. తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయం మాకు అర్థం కాకపోయినా మీరు అర్థం చేసుకుని మాకు వివరించి ఎలా ఆలోచించాలో తెలిసేలా చేశారు. చాలా థ్యాంక్స్ అన్నారు అక్క వాళ్ళ నాన్నగారు. అయ్యో నాదేం లేదు అని మోస్ట్ హంబుల్ డైలాగ్ వేసి అందరికీ పరిచయం చేసే పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంది అమ్మమ్మ. ఖాళీగా ఉండడం ఎందుకని మంజు అక్క స్లీప్ వేస్తే నేను రిషికి అన్ని ఫొటోస్ ఒకటోసారి దడాని పెట్టేస్తాను. ఖాళీగా ఉన్నాడేమో, వెంటనే రిప్లై ఇచ్చేశాడు నైస్ అంటూ. అంతలోని ఫోన్ తన నుండి. చెప్పు రిషి అన్నాను లిఫ్ట్ చేసి. అయిపోయిందా పెళ్ళి మొత్తం? హా, ఆంటీ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారు కూడా అన్నాను. ఓ ఓకే. ఈ 4 రోజులు చాలా బిజీ అనుకుంటా, ఒక్క మెసేజ్ లేదు ఫోను లేదు అన్నాను. నువ్వు బిజీగా ఉంటావని చేయలేదు అన్నాడు. నేను నమ్మను. అరే నిజం. సరేలే అన్నాను తెగ ఫోజు కొడుతూ. చిన్నగా నవ్వి ఇంకేంటి ఎలా అయింది అన్నాడు. ఖాళీగా ఉన్నావా? హా, ఈరోజు షూట్ లేదు, ఖాళీగా ఉన్నానని చెప్పు అన్నాడు రిషి. అయితే అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అని మొదలుపెట్టిన దగ్గర నుండి గుక్క తిప్పకుండా మొత్తం చెప్పేస్తుంటే కొడుతూ వింటున్నాడు రిషి. అత్త అలా అనగానే నాకు కోపం వచ్చింది. అసలు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. ఇక ఎలాగైనా సిద్ధార్థకి నాకు గొడవైంది కదా, నాకు తెలిసి తను తగ్గి సారీ చెప్పడు. ఇక నేను కూడా జరిగిందంతా మర్చిపోయి నా పని నేను చేసుకుంటాను అన్నాను. వాట్ అన్నాడు కీచుగా. ఏమైంది అర్థం కాక అడిగాను. అదేంటి అలా మాట్లాడడం, మరి ఈసారి కొంచెం ఓవర్ యాక్షన్ చేశారా ఆంటీ అన్నాడు. కొంచెం కాదు చాలా ఎక్కువ. నాకు బోలెడు విషయాలు కూడా తెలిసాయిలే. మా అత్తయ్య ఎప్పుడు అలానే ఉందట స్వార్థంగా. కాబట్టి మనం లైట్ తీసుకుంటే బెటర్ ఇక అవన్నీ అన్నాను. అవును అన్నాడు రిషి కూడా. పండు కిందికి రా, అక్క వాళ్ళకి హారతి ఇవ్వాలి కింద నుండి పిలిచింది అమ్మమ్మ. హా వస్తున్నాను అని రిషి మళ్ళీ కాల్ చేస్తా, అమ్మమ్మ పిలుస్తుంది అన్నాను. హా టేక్ కేర్ అని కాల్ కట్ చేసేసాడు. నువ్వెప్పుడు కిందికి వస్తావా అని కళ్ళు పత్తికాయలా చేసుకుని వెయిట్ చేస్తున్నా. 2 గంటలు ఫోన్ మాట్లాడడం ఏంటి సుబ్బు పాప, నీకు నోరు నొప్పి రాదా? నేనైతే ఒక అరగంట మాట్లాడతాను కానీ అదే మా రిషిగాడైతే 5 నిమిషాల్లో ఫోన్ కట్టేస్తాడు తెలుసా అంది మంజు అక్క. అక్క అంతలా చెప్పాక మళ్ళీ నేను రిషితో మాట్లాడానని చెప్తే చండాలంగా ఉంటుందని మా ఫ్రెండ్ ఫోన్ చేసిందక్క అని మాట దాటేసి మనసులో మాత్రం అక్క చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నా. అసలు ఏంటి ఈ డౌట్లు నాకు? రాత్రి రిషి ఫోన్ చేసినప్పుడు మొత్తం తేల్చుకునేవాలి అనుకుంటూ లోపలికి వెళ్ళాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.